వెల్కమ్ టు టెన్సిల్ టాక్. జంజీర్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన చెర్రీ, నేషనల్ లో వెళ్ళడానికి రెడీ అయిన రామ్ చరణ్. ఈ అడ్వెంచరస్ యాక్టర్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా నటించబోతున్నారు, దట్టు జంజీర్ రీమేక్ లో. న్యూస్ ఇస్ దట్ చెర్రీ ఇంకొన్ని వీక్స్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు తన హిందీలో నటించే విషయం గురించి. అమితాబ్ బచ్చన్ అండ్ జయా బాదురి హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ 1973 ఫిల్మ్ హాస్ లాంగ్ ఎంటైజ్డ్ రామ్ చరణ్. అట్లీస్ట్ ఇయర్ నుండి బాలీవుడ్ లోకి రావడం అనేది క్లియర్ గా ఉంది. జూలై 2009 లో రిలీజ్ అయిన మగధీరా నుండి ఈ యాక్టర్ కి ముంబై పై కళ్ళున్నాయి. ఇన్ఫాక్ట్ రూమర్ కూడా వచ్చింది దట్ మగధీరాని హిందీలో రీమేక్ చేయడానికి చాలా కీన్ గా ఉన్నారు అని. లేటర్ హృతిక్ ఈ రోల్ లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని న్యూస్ కూడా వచ్చింది. తెలుగులో 2 ఫిల్మ్స్ ఉన్నాయి చెర్రీకి అండ్ ఒక హిందీ ప్రాజెక్ట్ కూడా. సో 2012 ఇయర్ బిజియెస్ట్ ఇయర్ అవుతుంది ఈ హీరోకి. ఇటు రచ్చ, ఎవడు విత్ వంశీ పైడిపల్లి ఇస్ అన్ యాక్షన్ ఎంటర్టైనర్ అండ్ అలాగే ఈ ఇయరే ఉపాసన కామినినితో హీ ఇస్ గెటింగ్ మ్యారీడ్. హిందీలో బిగ్ టికెట్ డెబ్యూ యాక్టర్ గా వస్తున్న యంగెస్ట్ తెలుగు యాక్టర్ చెర్రీయే అవుతాడు. ఈ రోల్ కి తన యాప్నెస్ గురించి అండ్ అలాగే జంజీర్ లాంటి సబ్జెక్ట్ ని రీమేక్ చేయడం పైన పెద్ద డిబేటే ఉంటుంది. కంపారిజన్స్ అనేవి న్యూ జంజీర్ అలాగే ప్రకాష్ మెహ్రా పైన ఉండదు, బట్ ఆల్సో బిట్వీన్ చెర్రీ అండ్ బిగ్ బి. ఈయనకి బిగ్ టాస్క్ లాంటిదే. ఎనీవేస్, ఇలాంటి అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాం, బట్ యు ఆల్ జస్ట్ స్టే ట్యూన్ టు indiaglitz.com.